నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. ఫారెస్ట్ అధికారుల వేధింపులతో గడ్డి మందు తాగిన రైతు నూకల తిరుపతి గత 40 సంవత్సరాల నుండి సాగు చేసిన భూమిని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో మరియు డ్యూటీలో ఉన్న మహిళా అధికారిణులను తిట్టారని, మహిళా ఫారెస్ట్ అధికారులతో ఫిర్యాదు ఇవ్వాలని ఎఫ్డిఓ బెదిరించడంతో మనస్తాపం చెంది గడ్డి మందు తాగిన నూకల తిరుపతి చికిత్స కోసం బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించినారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మా తాతలు తండ్రులు చేసుకున్న వ్యవసాయం చేసుకుంటున్నాం, కోడి వ్యవసాయం చేసుకుంటున్నాం. అలాంటి భూముల్లో ఇప్పుడు అలాంటి భూముల్లో ఫారెస్ట్ వాళ్ళు 2016 నుండి అబ్జర్వేషన్ చేస్తున్నారు. అబ్జర్వేషన్ చేసి ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ట్రెంచ్ శాంక్షన్ చేసి భూమి ల్యాండ్ మొత్తం ట్రెంచ్ కొట్టేసి దాన్ని ఇప్పుడు కల్టివేషన్ చేసి దాంట్లో మేము ప్లాంటేషన్ పెడుతున్నామని రైతులను ఆవేదన వ్యక్తం చేసి, రైతులు మా పోడు వ్యవసాయం మేము చేసుకుంటున్నాం, మాకు ఆధారం జీవనాధారం ఇదే భూమి, మా భూములను తీసుకోవద్దు సార్, మేము ఇప్పుడు మా తాతలు తండ్రులు చేస్తున్నారు, మా బతుకుదేరు విధి అని మేము పోరాటం చేస్తున్నాం. మేము పోరాటం చేస్తుంటే వచ్చేసి ఈరోజు నిన్న వచ్చేసి మేము మా పై అధికారులకు కలిసేసి మా ఎమ్మెల్యే గారికి కలిసేసి పై అధికారులకు కలిసినాం, కలెక్టర్ గారికి కలిసి మేము జీవనాధారంతో మా బతుకుదేరు అదే భూమి, మాకు భూములు లేవు, మేము బ్రతికే భూమి అది, మా భూములను ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు లాక్కుంటున్నారు అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళ వరకు మేము అడ్డం తిరిగినాం. వాళ్ళు రఫింగ్ చేస్తుంటే అడ్డం తిరిగేసి ఆపేసినాం. ఎస్ఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు కూడా చెప్పేసినాం ఇదే మాట, సార్ మా బ్రతుకుదేరు ఇది, మా బ్రతుకుదేరువే ఇది, మా జీవనాధారం, మా తాతలు తండ్రుల కానుండి మేము ఇదే భూమి మీద మేము బ్రతుకుతున్నాం, మాకు వేరేది ఏం లేదు, మాకు ఏ పని లేదు, మాకు ఏది లేదు అని మేము చెప్పేసినాం. ఈరోజు వచ్చేసి ఎఫ్డిఓ గారు వచ్చారు చావన్పల్లికి. ఎఫ్డిఓ గారు వచ్చిన తర్వాత ఒక 4-5 రమ్మని చెప్పారు. 4-5 రమ్మని చెప్పిన తర్వాత ఇతను ముందు వెళ్ళాడు. ఇతను ముందు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి వాళ్ళ లేడీస్ అధికారులు ఉన్నారు కదా, లేడీస్ అధికారులు వెళ్ళేసి ఏం అన్నారంటే, లేడీస్ అధికారులు వచ్చేసి సార్ మమ్మల్ని గడ్డి ముండాన్ని తిడుతున్నారు అని చెప్పిన తర్వాత ఎఫ్డిఓ గారు ఏమన్నారు అంటే, ఇతను తీసుకొని జీపులో ఎక్కించండి, అమ్మ మీరు ఒక లెటర్ రాసియండి, ఒక లెటర్ రాసిస్తే ఇన్ని నానేబుల్ కేసు వేసి ఇన్ని లోపల వేపిస్తాను నేను అని చెప్పేసి జీబులో కూర్చుండబెట్టారు. ఆ జీబులో నుండి ఎప్పుడు దిగిపోయిన ఈ మానసిక వేదనతో ఎప్పుడు ఈయన సూసైడ్ చేసుకున్నాడో మాకు కూడా తెలియలేదు. మేమందరం ఇటు ఉండగానే అటు సూసైడ్ చేసుకున్న వెంటనే మేము ఉరికిపోయి తీసుకొని ఇటు హాస్పిటల్కి మేము హైదరాబాద్గా రన్నింగ్ చేసుకుంటాం. ఏం పేరు? నా పేరు నూకల తిరుపతి, సన్నపోచమ్మ.